హే గాయ్స్, వెల్కమ్ టు aishu'skitchen. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టమాటా పప్పు. వేడి అన్నంలో టమాటా పప్పు ఇంకా తొక్కు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు, టమాటా పప్పు ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం aishu'skitchenలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కందిపప్పుని 3 విజిల్ల వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనకి టమాటా పప్పు పల్చగా కావాలి కాబట్టి ఇలా స్పూన్తో పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని పల్చగా అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె పోసి తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి కాసేపటి వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా దంచుకున్న వెల్లుల్లి, ధనియాలని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకున్నాను. కాసేపటి వరకు ఇలా కలుపుకోండి. 1 టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని పోసుకోండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా పోసేసుకోండి. కాసేపటి తర్వాత మిరపకాయలు చప్పగా ఉన్నాయి కాబట్టి 1 టీ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇప్పటివరకు వేసుకున్నవి కలిసేలాగా ఇలా కాసేపటి వరకు కలుపుకోండి. కాసేపటి వరకు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, తక్కువ టైంలో టేస్టీగా టమాటా పప్పు ఎలా చేసుకుంటారో. టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి aishu'skitchen.